రైట్. ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ఎత్తున సభ జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డికి సంబంధించి. ఏదైతే 1000 కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులు చేస్తాము యూనివర్సిటీలో అంటూ కూడా ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విద్యార్థి నాయకుడు కాశీనాథ్ ఉన్నాడు. చెప్పండి బ్రదర్, ముందస్తు అరెస్టులు చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి వస్తూ ఉంటే మీలాంటి విద్యార్థి నాయకులు ప్రభుత్వం దృష్టికి చాలా సమస్యలు తీసుకెళ్తా ఉంటారు. మరి ఎందుకు కట్టడి చేస్తూ ఉన్నాడు, ఎందుకు అరెస్టులు చేస్తూ ఉన్నాడు? గతంలో ముఖ్యమంత్రి ఏదైతే 1000 కోట్లు అన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి పెడతానన్నాడు, మేము ఆహ్వానించినాం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీకి రండి. గతంలో చెప్పిన ఇదే ముఖ్యమంత్రి కనీసం అరెస్టులు కూడా చేయకుండా మేమే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను వింటాం, మీ సమస్యను దగ్గరుండి చూసిన తర్వాతనే ఏముంటే మీతో మాట్లాడతా అని చెప్పిండు. మరి మాట్లాడేసిన ముఖ్యమంత్రి ఎందుకు నిన్నటి నుంచి అయినటువంటిది వందలాది మంది విద్యార్థులని, నిరుద్యోగులని, మరి విద్యార్థి యొక్క రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరిని ఎందుకు అనేటువంటిది ఆ ముందస్తు అరెస్టులు చేస్తున్నారో నాకు ఇంకా అర్థమవుతలేదు. ఎందుకంటే అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి మాటలు నిజం లేదు కాబట్టి. ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రక్తంలోనే దాగుంది అబద్ధపు హామీలు అనేటువంటి. రేవంత్ రెడ్డి యొక్క రక్తం అనేటువంటిదే అబద్ధపు హామీ కాబట్టి మాది ఉస్మానియా యూనివర్సిటీ మా రక్తం అనేటువంటి నీతి నిజాయితీగా కొట్లాడేదే ఇది చేస్తున్నాను. అంటే ఏంటి సమస్య, ప్రధానంగా ఏమేమి ఉన్నాయి, ముఖ్యమంత్రి దృష్టికి ఏం తీసుకెళ్లాలనుకున్నారు మీరు, ఎందుకు అరెస్టులు? ముఖ్యమంత్రి దృష్టికి మేము ఏం తీసుకెళ్ళాలనుకుంటే పార్ట్ టైం కాంట్రాక్ట్ టైం, అది 1000 కోట్ల హామీ. మరి అదేవిధంగా మీరు ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారో ఆ 2 లక్షల ఉద్యోగాల గురించి, మరి మీరు ఇస్తున్న హామీల పైననే, మీరు ఇస్తున్న ఏదైతే ఇన్ని రోజులు హామీ ఇచ్చారో ఆ హామీల పైన అన్నట్టు మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి తెలిసి కూడా ఇక్కడ ఏ విధంగా అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం ఏ విధంగా అయితే ఎక్సిపడుతుందో, ఉద్యమం అనేటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ లేకుండా అణిచివేయడానికి కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఉస్మానియా వైపు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పోలీస్ బలగాలు మొత్తం 5000 నుంచి 6000 మంది బలగాలతోటి మా విద్యార్థులను, నిరుద్యోగుల్ని, ఇక్కడ ఉన్న ఉద్యమకారుల్ని రాత్రికి తీసుకెళ్లి అరెస్టులు చేపించి ఈ పరిపాలన చూస్తుంటే పోలీసుల యొక్క దౌర్జన్యం ఎక్కువైపోయింది. ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రికి, మేము విద్యార్థుల మధ్య కలిసి 5000 నుంచి 6000 విద్యార్థులు మేము స్వాగతిస్తుంటే మళ్ళీ మీ మనసులో ఎందుకు కుట్ర, ఎందుకు మా పైన కుట్ర పన్నుతా ఉన్నారు, ఎందుకు నిరుద్యోగుల పైన, తెలంగాణ రాష్ట్ర పైన, విద్యార్థుల పైన కావచ్చు, ప్రజల పైన కావచ్చు, ఎందుకు మీరు కుట్రలు చేస్తానటువంటి కూడా మిమ్మల్ని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీరు రండి, మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నని మిమ్మల్ని నేను మరొకసారి వేడుకుంటా ఉన్నా. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి దీనికి సంబంధించి DBR కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నిజమేనా, చేస్తారా? అసలు నమ్మకం ఉందా? మాకు 1000 కోట్లు అనేటువంటి ఇచ్చేంత వరకు అయితే ఇంకా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తారో, ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, మరి వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందారో వాళ్ళకు డిపాజిట్ ఫీజు లేకుండా వాళ్ళకు ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కల్పించాలి. వాళ్ళకు అన్నటువంటిది ప్రతి ఒక్క అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మెస్ సౌకర్యం కల్పించాలి. ఏ ఒక్క హామీలు ఇవ్వకుండా కేవలం ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఖచ్చితంగా మాట ఇచ్చినా వస్తున్నట్టు ఇది అత్తగారి ఇల్లు కాదు, లేకపోతే వచ్చిపోవడానికి ఏదైనా అత్తగారి ఇల్లుగా వస్తారంటే తర్వాత రాబోయే రోజుల్లో కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెక్యూరిటీ లేకుండా వస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ అరెస్ట్ చేసి మీ మీద ఒక ఏమంటారు దమనకాండ చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. సెక్యూరిటీ లేకుండా వస్తున్న ముఖ్యమంత్రి ఇప్పుడు 6000 మంది పోలీసు బందోబస్తుగా ఎందుకు వచ్చాడు అంటే సెక్యూరిటీ లేకుండా రావాలి కదా. ఇక్కడ ఉన్నది విద్యార్థులే కదా, మావోయిస్టులు లేకపోతే టెర్రరిస్టులు ఇక్కడ ఎవరు లేరు. కేవలం విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు ఉన్నారు. లేకపోతే కాస్తో కూస్తో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం ఇవాళ బతుకుందంటే ఉద్యమకారులు ఉన్నారు. ఈ ఉద్యమకారుల వల్లనే వీళ్ళని అడ్డ పెట్టుకుని ఇవాళ గద్దెనెక్కిన నువ్వు ఇవాళ ఎందుకు అన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ 6000 మందితోటి ఎందుకు అన్నటువంటి రావాల్సిన కర్మ పట్టింది. కాబట్టి విద్యార్థులకు లేదు, ప్రజలకు లేదు. ఇక్కడ విద్యార్థులుగా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు అంటే స్వాగతిస్తున్నారు కదా ముఖ్యమంత్రి? మేము ముఖ్యమంత్రికి 100% స్వాగతిస్తాం. మేము వద్దంటలేము. రండి, మీరు ఇచ్చిన హామీలు అంటూ నెరవేర్చుకోండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోతే ఇక్కడ ఏ విధంగా అయితే వచ్చిపోయినట్టు కాదు. రేపటి మీరు ఎందుకంటే మా ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా, రేపటి మీ ఇల్లుకి వచ్చి ఇంటి దగ్గర ముట్టడిస్తాం, మమ్మల్ని అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో మీ హామీలు నెరవేర్చేంత వరకు మేము పోరాటం చేస్తూ ఉంటారు. మీరు హామీలు నెరవేరుస్తారా లేకపోతే మీ పదవిని రాజీనామా చేస్తారా అనేటువంటిది మరొకసారి మేము ఈ ముఖ్యమంత్రికి సవాల్ ఇస్తున్నాం. విద్యార్థులు కూడా వస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? వినాలి, ఇప్పటికైనా మా హామీలు అమలు చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు విద్యార్థులు అందరూ కూడా. ఉస్మానియా అన్న ఇప్పటిదాకా 30 లక్షల మంది దాదాపు విద్యార్థులందరూ, ఎందుకంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా ఈ రోజైనా ముఖ్యమంత్రి నోట్ల నుంచి శుభకార్యం పలుకుతారేమో.
అంటే ఈ రోజన్నా ఉస్మానియా 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియాలో నిజం చెప్తాడని నిజాని కోసం మేము ఇప్పటికీ, ఎందుకంటే 3 సంవత్సరాల ఆకలి పోరాటంతో ఉద్యోగాల గురించి కావచ్చు, అనేక రకాల హామీల గురించి కావచ్చు, మేము 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నాం. మరి మా కళ్ళలో కూడా మా కడుపు కూడా మీరు మట్టి కొడితే మేము ఏం చేయలేము. ఎందుకంటే మిమ్మల్ని ఖచ్చితంగా గద్దె దింపుతాం. గద్దె దింపడానికి మాత్రం విద్యార్థులు ఏ విధంగా అయితే మిమ్మల్ని గద్దెని ఎక్కించినామో అదే విధంగా అనేటువంటిది ఈ ఉస్మానియా సాక్షిగా చెప్తున్నాం. మేము ఖచ్చితంగా బరాబర్ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. మేము ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు రాజకీయాలకి పాల్పడతా ఉన్నారు. కొంతమంది ప్రతిపక్ష నేతలతో మాట్లాడుకుని ఇవాళ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ కూడా రానియకుండా ఉస్మానియా యూనివర్సిటీకి అడ్డుపడుతున్నారు అనేది కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు అన్న మేము ఇక్కడనే చదువుకుంటున్నాం, మేము విద్యార్థులం. మా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తా మాకే సంతోషం కదా, ఇక్కడున్న వసతులన్నీ బాగు చేస్తుంటే మాకే సంతోషం కదా. ఏ రాజకీయ నాయకుల యొక్క ఉచ్చులో మేము ఎందుకు పడతాం? ఎందుకంటే మేము 1వ 2వ తరగతి క్లాసులు కాదు, ఎందుకంటే మేము పీజీలు పిహెచ్డీలు చేస్తున్నాం. ఇక్కడ కాస్తో కూస్తో తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం వచ్చిందంటే ఆంధ్రలో కూడా తరిమిన గడ్డ ఏదైనా చరిత్ర ఏంటంటే ఉస్మానియా గడ్డ. కాబట్టి ఎందుకంటే పరిపాలించడం చేత కాకపోతే, అభివృద్ధి పనులు చేతగానప్పుడే ఇలాంటి ఏదో ఒక సాకుల పేరుతోటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇక్కడ సాక్షాత్ ముఖ్యమంత్రి కావచ్చు, ఏదో ఒక వంకతోటి, ఎందుకంటే అభివృద్ధి ఎలాగో చేయడం చేత కాదు కాబట్టి ఏదో ఒక రకంగా తప్పించుకుందాం అన్నటువంటి ఇక్కడ ప్రజలపైన కావచ్చు, విద్యార్థులపైన ముందే దుమ్మెత్తిపోస్తారు. అందుకోసం మేమేమంటున్నామంటూ మీరు రావడానికి మేము సంతోషంగా 100 సార్లు మేము స్వాగతిస్తున్నాం. మీరు రండి, ఇచ్చిన హామీలు నెరవేరండి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము ఏం చేయాలో మేము తర్వాత మీ కార్యాచరణ మొదలెడతాం. 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా రేవంత్ రెడ్డి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి? అన్న మొన్న నేను చూసిన ఇప్పటి వరకు 40,000 ఉద్యోగాలు అన్నట్టు మేము ఇచ్చినాం. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు అన్నట్టు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ ప్రభుత్వం అంటుంది. ఇప్పటి వరకు 40,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు దాకా కనీసం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 60,000 ఉద్యోగాలు ఇస్తారని ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు. అయినా 2 లక్షల ఉద్యోగాల పక్కన పెడితే నువ్వు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ అన్న, కానిస్టేబుల్ ఇస్తావా, డిఎస్ ఇస్తావా, ఏ ఒక్క నోటిఫికేషన్ ఇస్తాయో, కనీసం మెగా డిఎస్ ఇస్తావా? ఒక 40,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఒక 40,000 ఉద్యోగాలు ఏమని చెప్పు. 2 లక్షల ఉద్యోగాలు అయితే తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థమైపోయింది ఎలాగో వెయ్యడని. కాబట్టి వేసడం మాకు కూడా నమ్మకం లేదు. అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలుసు నా వల్ల కాదు, నేను వెయ్యలేను, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి నేను మోసం చేసిన, ఇప్పుడు మరొకసారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మోసం చేయడానికి కోసం అడుగు పెడుతున్నాని నవ్వుకుంటూ వస్తున్నాడు. రండి, కానీ మోసం చేయకండి. మీరు ఇచ్చిన మాటని కట్టుబడి మీరు నెరవేర్చుకోండి అనేటువంటి మేము సవినయంగా ఈ ముఖ్యమంత్రిని మేము వేడుకుంటున్నాం. కానీ జాబ్ క్యాలెండర్ గురించి ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఖచ్చితంగా మీరు నెరవేర్చకపోతే ఖచ్చితంగా అంటున్నారు మీరు ఏ విధంగా వస్తున్నారో ఆ విధంగా అన్నట్టు మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. మా మిత్రులు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు. ఎందుకంటే మీ నోటు నుంచి ఏదైతే 2 లక్షల ఉద్యోగాల గురించి మేము ఎదురు చూస్తాం, మీరు మాట్లాడిన ఎదురు చూస్తాం. ఒకవేళ మీ నోట్ల నుంచి ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి రాకపోతే తక్షణం మిమ్మల్ని అక్కడ మేము అడ్డుకుంటాం. తక్షణమే అడ్డుకుంటాం. అక్కడ ఖచ్చితంగా 100% అడ్డుకుంటాం. నువ్వు వస్తే మాత్రమే మేము అడ్డుకోం, ఎందుకంటే స్వాగతిస్తాం. మేమే భుజాల మీద వేసుకొని అందరూ స్వాగతించుకుని తీసుకెళ్తాం. మేము అంటే ఇంకోవైపు విజయోత్సవాలు చేసుకుంటుంది ప్రభుత్వం. మేము విద్యార్థులకు, నిరుద్యోగులకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం, మాది ప్రజాప్రభుత్వం అని 2 సంవత్సరాల పాలార్ పేరిట విజయోత్సవాలు కూడా చేసుకుంటుంది. ఎట్లా చూస్తారు? ఎక్కడ చేసుకుంటుందో నా విజయోత్సవాలు నాకైతే ఎక్కడ కనిపిస్తలేవు. మరి రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే విజయోత్సవాలు చేసుకుంటున్నది. ఏ ఒక్కసారైనా ప్రజల మన్ననలు పొందిందా? విద్యార్థులు మన్ననలు పొందిందా? ఏ ఒక్క ప్రజలు కావచ్చు, కార్మికులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల్ని ఎక్కడ కూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రానికి దళిద్రం పట్టుకున్నది. ఏ ఒక్కసారన్నా ప్రజల దగ్గర నేరుగా వెళ్ళిందా? ఎందుకంటే ఇక్కడున్న మంత్రులే ఏదైనా ఇప్పుడు 1000 కోట్లు కేటాయించారు. 1000 కోట్లు అనేటువంటి డైరెక్ట్ ఉస్మానియా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇప్పుడు వీసీ ఎట్లా పెడతారా, రిజిస్టర్ చేతిలో పెడతారా? అందులో మీ వాట ఎంత, వీసీ వాట ఎంత, రిజిస్టర్ వాట ఎంత, మరి మాకు రావాల్సిన వాట ఎంత? 1000 కోట్లు వస్తాయంటే మాకైతే నమ్మకం లేదు. ఒకవేళ 1000 కోట్లు మీరు ప్రకటించినా అందులో మాత్రం సగం మీరే తినేస్తారు అన్నట్టు కూడా మాకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరి వాట వాళ్ళకి ముందే డిసైడ్ చేసుకుంటారా? రేవంత్ రెడ్డి ముందే అర్థమైపోయింది. 1000 కోట్లు ఇచ్చిన తర్వాతనే ఇందులో నా వాట ఎంత, ఇక్కడ వీసీ గారి వాట ఎంత, ఇక్కడ రిజిస్టర్ గారి వాట ఎంత, ఇక్కడ ఎవరి వాట ఎంత అనేటువంటిది పేరుకు మాత్రమే 1000 కోట్లు అంతా అక్కడ చెల్లులు పడి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేంత వరకు అంటే అక్కడ ఉన్న డబ్బులు కూడా మొత్తం మాయమైపోతాయి. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏమంటున్నామంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి కూడా రాని మీరు వచ్చారు కాబట్టి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎట్ ఏ టైం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. అదేవిధంగా మీరు ఏదైతే హామీలు ఇస్తున్నారో 1000 కోట్లు కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, లేదంటే అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. ఆ హామీలు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా నెరవేరుస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఒకవేళ నెరవేర్చకపోతే ఇక మీ తర్వాత చూసుకుందాం.